ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తుంది. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ విజయవంతం అయ్యేలా ముఖ్య నాయకులు పలు సూచనలు చేశారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళకు ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును కేటాయించిందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దీన్ని బట్టే తెలుస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణకు గెలిపించాలని కోరారు. 22వ తారీఖు నాడు మా పిసిసి అధ్యక్షుల వారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్నారు. దీనికి ఆదిలాబాద్లోని 7 పార్లమెంటు స్థానాల నుండి అశేషంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా తరలి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటి సభ ఆత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి 75 ఏళ్ల స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి, ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డని పార్లమెంటుకు పంపబోతా ఉన్నాం. ఇది ఆదిలాబాద్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తలకు గర్వకారణం. అది కూడా ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎటువంటి రాజకీయ అండదండలు లేని ఆవిడ. అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు, ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేరు. ఒక ఉద్యమకారిని, అటువంటి వ్యక్తిని, ఒక మామూలు ఆడపడుచుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పంపుతుంది. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క అందం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ సెండింగ్ ఏ ఉమెన్. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ సెండింగ్ ఏ ఉమెన్ టు ద పార్లమెంట్. మా రాహుల్ గాంధీ గారు ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడంలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి అన్నకి